దేవుని బిడ్డలారా, శ్రమలంటే భయపడిపోతాము కదా! ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మన ప్రాంతాలలో సేవకులకు, క్రైస్తవులకు, సంఘాలకు శ్రమలు అత్యధికమైపోతున్నాయి. క్రైస్తవులు భయభ్రాంతులవుతున్నారు. సేవకులు మరీ భయపడుతున్నారు. అయితే శ్రమలను గురించి బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్‌లో గమనిస్తే కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు ఒక మాట అన్నాడు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము అన్నాడు. ఎంత గొప్ప మాట అండి. అంటే శ్రమ ద్వారా ఇతరులు రక్షణ పొందుతారా? ఒక సేవకుడు శ్రమ పొందుతున్నాడు అంటే ప్రజలకు రక్షణ కారణమా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. పౌలు అంటున్నాడు, మేము శ్రమ పొందినను అది మీ రక్షణ కొరకే అంటున్నాడు. అవునండి, పౌలు శీలలను బెత్తములతో కొట్టారు. గాయముల చేత అతని శరీరం బాధింపబడింది. అయితే ఫలితం ఏంటి? జైలు అధికారి వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు. జైలు అధికారి యొక్క రక్షణ ఆపిదప అతని కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా పౌలు శీలలు బాధించబడ్డారు. శ్రమల ద్వారా రక్షణ పరిచర్యన దేవుని యొక్క మార్గములలో ఇది కూడా ఒకటేనా? అలాగని శ్రమలు రావాలి అని మనం ప్రార్థన చేయాలి నేను చెప్పడం లేదు. శ్రమలు వద్దనే ప్రార్థన చేద్దాం. అయితే శ్రమలు వస్తే కృంగిపోవద్దు. ఆ శ్రమలలోనే రక్షణ పరిచర్య ఉంది. ఏ విధంగా సువార్త పరిచర్య ఉందో శ్రమలు కూడా రక్షణ పరిచర్యకు సహాయకాలే. సంఘములతో దేవుడు మాట్లాడుగాక. ఆమేన్.